రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవా, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ తండ్రి రక్షణలో తండ్రి ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వరకు కూడా ఏ అపాయము ఏ ప్రమాదము జరగకుండా అయా మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ప్రయాణాలను దీవించారు, పనులను ఆశీర్వదించారు తండ్రి. కోట్లాది కోట్ల స్తుతులను ఆయన ఈ రోజున మా జీవితాల్లో ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేసినందుకు, అయా మాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చినందుకు, మరొకసారి కుటుంబముతో కలిసి మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకునే, మిమ్మల్ని ఆరాధించుకునే ఈ విలువైన అవకాశము మా అందరికీ అనుగ్రహించినందుకు అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము అయా 11-12 వచనాల ద్వారా సెలవిస్తున్నారు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని నేనే మిమ్మల్ని ఓదార్చువాడునని తండ్రి వాగ్దానం చేస్తున్న దేవుడవు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయన. ఎస్లాడి రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు వారికున్న సమస్యలను బట్టి దుఃఖిస్తున్నారు. అయా, వారికున్న సమస్యలను చూసి భయపడుతున్నారు. అయా, మీరు మాత్రమే మమ్మల్ని ఓదార్చే దేవుడవు నాయన. ఎస్లాడ్, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత సహాయము చేసినా అయ్యా మా సమస్య మా నుంచి తొలగిపోవట్లేదు నాయన. మీ సహాయం కోరుతూ ఎవరైతే బిడ్డలు ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ రాత్రిన కార్యాన్ని జరిగించండి. వారి దుఃఖాన్ని, వారి నిట్టూర్పుని తొలగించండి. అయా, మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలంలో తండ్రి బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని బట్టి కూడా అయా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాము. మీ సహాయం వారికి అనుగ్రహించండి. అయా, అనారోగ్యముతో బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మీ సన్నిధిన చేరి మొరబెడుతున్నారు. అయా, బ్రతుకు పైన ఆశలు లేక వచ్చినటువంటి రోగాన్ని బట్టి, ఉన్నటువంటి బలహీనతను బట్టి, దీర్ఘకాలిక వ్యాధులను బట్టి అయా వారందరూ తండ్రి దుఃఖిస్తుండగా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగమును, బలహీనతను యేసునామములో కొట్టేయండి తండ్రి. అయా, అపవాది క్రియలన్నీ యేసునామములో లయపరచండి. అయా, ప్రతి బిడ్డ జీవితంలో నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల సమస్యల్లో నుంచి కూడా అయా విడిపించండి. ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. అయా, బిడ్డలు ఆర్థికంగా బలపడులాగున మీ సహాయం దయచేయండి. వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారు చేస్తున్న పనులన్నిటినీ తండ్రి అయా నూరంతలుగా దీవించమని, అయా వారు ఉన్నతంగా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎంతోమంది బిడ్డల గర్భఫలం లేకుంటున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. కార్యము వారికి కనబరచండి నాయన, అద్భుతాన్ని జరిగించండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు కూడా మంచి జాబ్ను దయచేయండి. వారు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వారు క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన. వారు వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను, ఆ పాస్పోర్ట్స్లోను సహాయం దయచేయండి. ఆయా వెళ్ళి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఆయా కుటుంబంలో ఎటువంటి గొడవలున్నా, ఎటువంటి విభేదాలున్నా, ఎటువంటి మనస్పర్ధలున్నా వాటన్నిటినీ వారి నుంచి తొలగించండి. ప్రేమతో, ఆత్మీయతతో, అనురాగముతో జీవించడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, దుర్వ్యసనాల నుంచి, చెడు క్రియల నుంచి, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. మారు మనసు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అయ్యా కోర్టు కేసుల్లో చిక్కుపడ్డారు నాయన. వారి కోర్టు కేసులన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం. ల్యాండ్ సంబంధమైన సమస్యలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా తండ్రి
ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహమును మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుతున్నాం. అయా ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము తండ్రి, లోన్స్ కొరకు అయా ప్రార్థిస్తున్నారు, సహాయం అనుగ్రహించండి తండ్రి. వారికి వాటన్నిటినీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ నైట్ టైంలో డ్యూటీలు చేస్తున్నవారు, ట్రావెల్ చేస్తున్నవారు ఉన్నారు నాయన. వారందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా అయా మీ కాపుదలలో ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, మా భారతదేశాన్ని, దేశ సైనికులను, దేశ ప్రజలను అందరినీ దీవించమని, కాచి కాపాడమని అడుగుతున్నాము. మేమందరము కూడా తండ్రి సెద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. ఏ దుష్టుడు, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ దొంగలు, ఏ హాని మాకు జరగకుండా ప్రభువా మీ సహాయం మాకు దయచేయండి. ప్రభువా, నిద్రలేమి, పీడకలలు, సమస్యల చేత ఈ రాత్రికాల సమయంలో ఎవ్వరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మా అందరికీ కంటి నిండా నిద్రను ప్రభువా మీరే దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని ఈ రాత్రికాల సమయంలో మీకు అప్పగిస్తుండగా మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా సజీవులుగా మీ పాద సన్నిధిన మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.